నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. గుర్తులేదు, మర్చిపోయా. తరచూ ఇలాంటి సమాధానాలు చెప్తున్నారా? జ్ఞాపక శక్తి తగ్గిందని అనుమానిస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. అసలు ఈ మతిమరుపు ఎందుకు వస్తుంది? చిన్న వయసులోనే మెదడుకు ముప్పెందుకు పెరిగింది? డాక్టర్స్ ఏమంటున్నారు? పేర్లు గుర్తుండవు, ముఖాలు మరిచిపోతారు. నిన్నేం చేశారో ఇవాళ చెప్పలేరు. ఎక్కడేం పెట్టారో గుర్తుండదు. పెరుగుతున్న గజనీలు, అడుగడుగున మతిమరుపు బాధితులు. గుర్తులేదు, మర్చిపోయా. రెగ్యులర్గా వినిపించే సమాధానాలివి. ఈ మాటలు చాలామంది నుంచి వింటూ ఉంటారు. ఈ సమాధానాలు అంత ప్రమాదకరం కాదు, కానీ రోజూ అనేకసార్లు చెప్పాల్సి వస్తే కాస్త ఆలోచించాల్సిందే. మనుషుల్ని గుర్తుపెట్టుకోలేకపోవడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరికీ జరిగే ఉంటుంది. ఏ షాపింగ్ మాల్లోనో రెస్టారెంట్లోనో పరిచయస్తుల్లా కనిపిస్తారు, దగ్గరకొచ్చి పలకరిస్తారు. కానీ ఎంతకీ పేరు గుర్తురాదు. పైకి ఏదో మాట్లాడి కవర్ చేస్తారు. కానీ రోజంతా తంటాలు పడినా ఆ వ్యక్తి ఎవరో, అంతకుముందు ఎక్కడ కలిశారో గుర్తురారు. వస్తువుల్ని ఎక్కడ పెట్టింది మర్చిపోవడం. 20 ఏళ్ల కుర్రాడు బైక్ కీస్ ఎక్కడ పెట్టింది మర్చిపోయి ఇల్లు పీకి పందిరేస్తూ ఉంటాడు. పుస్తకాలు, పర్స్ గుర్తు దొరక్క నానా తంటాలు పడుతూ ఉంటారు. పాస్వర్డ్ మర్చిపోవడం, ఇది కూడా అందరికీ ఫ్రీక్వెంట్గా జరిగే విషయమే. తలబద్దలు కొట్టుకున్న మెయిల్ పాస్వర్డ్ లేదా సోషల్ మీడియా అకౌంట్ పాస్వర్డ్ గుర్తురాక రికవరీ కొట్టడం తప్ప మరో దారి ఉండని వాళ్ళు ఎంతోమంది. డైలీ లైఫ్లో అనేక అంశాలు బ్రెయిన్లోకి చేరుతూ ఉంటాయి. వాటిలో తాత్కాలికంగా గుర్తుండే అంశాలు కొన్నైతే చాలా కాలం గుర్తుండేవి కొన్నుంటాయి. ఏ వ్యక్తికైనా మర్చిపోవడం సాధారణమే, కానీ ఈ మరుపు ఓ లిమిట్ దాటితే అందరినీ ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. వయస్సుతో పాటు మెదడు పనితీరులో వచ్చే మార్పులే దీనికి కారణం. కానీ ఇప్పుడు 10 ఏళ్ల పిల్లల నుంచి 25 ఏళ్ల యువకుడి వరకు అందరిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. జుట్టు పీక్కున్నా ఒక్కోసారి కొన్ని విషయాలు గుర్తురాక తంటాలు పడుతూ ఉంటారు. ఇది ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటుంది. కొందరు రోజూ కలిసే వ్యక్తుల పేర్లు గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, మరికొందరు కాస్త గ్యాప్ రాగానే మనుషుల ముఖాలని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తోంది. మతిమరుపు అన్నది పెద్దవాళ్ళు కాదు, పిల్లల్లో కూడా చూస్తాం. దానికి గల కారణాలు చూస్తే మన చిన్నప్పుడు పిల్లల్లో మతిమరుపు అంత ఎక్కువ ఎందుకు లేదంటే, వాళ్ళు ఒకటి ఫిజికల్ యాక్టివిటీలో చాలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్ మతిమరుపు రాకుండా ఉండడానికి. వాళ్ళు పుస్తకాలు చదివేవాళ్ళు, స్టోరీస్ చదివేవాళ్ళు, కథలు వినేవాళ్ళు. ఫోకస్గా వాళ్ళు చెప్పిన తల్లిదండ్రులు, తాతలు, వాళ్ళ నాన్నమ్మలు చెప్పిన కథలు వినేవాళ్ళు. దానివల్ల ఆ ఫోకస్ అనేది పెరిగేది. ఎప్పుడైతే ఈ ఫోకస్ తగ్గిందో, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయ్యాయో, సో అది సామాజిక మాధ్యమాల డిస్ట్రాక్షన్స్ కావచ్చు, లేదంటే పని ఒత్తిడి వల్ల, అంటే వాళ్ళకున్న అకాడమిక్ ప్రెషర్ వల్ల వచ్చే ప్రెషర్ వల్ల కావచ్చు, వాళ్ళ పిల్లలు జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. వాళ్ళకి అంటే మనము ఒకటి అవకాశం ఇవ్వట్లేదు, రెండోది ఏంటంటే వాళ్ళు ఓవర్ బర్డెన్ చేస్తున్నాం. సో దీనివల్ల వాళ్ళకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఆత్మనిర్భరతకు గురి కావడం. స్కూల్లో సపోజ్ ఆ పిల్లవాడు టీచర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం, లేదా టీచర్ అడిగిన ఒక టాస్క్ని ఫుల్ఫిల్ చేయకపోవడంలో వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు కొంత హ్యూమిలేషన్ గురి అవుతారు. దానివల్ల వాళ్ళకి అకాడమిక్ పర్ఫార్మెన్స్లో, వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వృద్ధులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరి పనులు వాళ్లకుంటాయి. ఇందులో జ్ఞాపక శక్తిది కీలక పాత్ర. స్టూడెంట్స్ రాణించాలంటే మెమరీ బాగుండాలి. ఉద్యోగులు సరిగ్గా పనిచేయాలంటే అన్నీ గుర్తుండాల్సిందే. గృహిణులు, వృద్ధులైనా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటే మతిమరుపు ఉండకూడదు. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ మతిమరుపు వేధిస్తోంది. కొన్నేళ్లుగా ఈ సమస్య మరింత పెరుగుతోంది. నిజానికి డిమెన్షియా అంటే వృద్ధాప్యంలో వచ్చే వ్యాధి. కానీ ఇప్పుడు యువతలో విపరీతంగా ప్రభావం చూపుతోంది. దీని బారిన పడిన రోగులకు మెమరీ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లోపించడం, నిరాశ, నిస్పృహ, ఒత్తిడి, అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు యువతలో పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు మార్కులు, ర్యాంకుల ఒత్తిడి, ఉద్యోగులకు ఆఫీసులో పని ఒత్తిడి, పరిగెత్తించే టార్గెట్లు, ఒక్క మనిషి అనేక పనులు ఒకేసారి చేయాల్సిన పరిస్థితులు. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. ఈ మధ్య కాలంలో న్యూరో వైద్యుల వద్దకొచ్చే యువత సంఖ్య పెరుగుతోంది. యూత్లోనే కాదు, ఆఖరికి చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం లైఫ్ స్టైల్తో పాటు వారిలో పోషకాహార లోపమే కారణమంటున్నారు వైద్యులు. మెమరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆల్జీమర్స్ డిసీజ్ ఎర్లీ స్టేజెస్లో టు ప్రివెంట్ ఫర్దర్ లాస్, టు డిక్రీజ్ ద మెమరీ లాస్ ఏం చేస్తారు, పజిల్స్ చేయమని చెప్తున్నారు. మేజ్ అలాంటి పజిల్స్, ఆ పజిల్స్ ఇవ్వటం మూలాన, లేకపోతే రెసిటేషన్ అంటే మళ్ళీ బట్టి కొట్టించడం మూలాన, టేబుల్స్ చదవటం మూలాన కనెక్షన్స్ ఏవైతే లేవో
కొత్తవి ఫామ్ అయ్యి మెమరీ పోకుండా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఇప్పుడు మనం ఆ పని ఏం చేయట్లా. సో అంతా గూగుల్లోనే, అంతా సెల్ ఫోన్లోనే. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజెస్. సో యు ఆర్ నాట్ యూజింగ్ ద బ్రెయిన్ టు ఇట్స్ టోటల్ పొటెన్షియల్. ఎంత పొటెన్షియల్ బ్రెయిన్కి ఉందో అది మనం యూజ్ చేయట్లా. అది ఒక కారణం. తర్వాత ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ రెగ్యులర్గా వీఆర్ నాట్ ఈటింగ్ హెల్దీ ఫుడ్స్, అంతా జంక్ ఫుడ్స్. సో బ్రెయిన్కి కావాల్సిన నెసరీ న్యూట్రియంట్స్ రావు, అన్నెసరీ న్యూట్రియంట్స్ వస్తాయి. దానివల్ల వెయిట్ గెయిన్, బ్రెయిన్ లాస్, బ్రెయిన్ పవర్ లాస్. ఆధునిక జీవితం చాలా ఒత్తిడితో నిండిపోయి ఉంటుంది. ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే అడుగడుగునా పోటీని తట్టుకోవాల్సిందే. ఒకప్పటిలా తాపీగా చేస్తామంటే కుదరదు. ఇన్స్టెంట్ ఫలితాలను ఆశించే రోజుల్లో ఓపిగ్గా నెమ్మదిగా దేన్నైనా సాధించే లక్షణం తగ్గుతోంది. దీంతో చదువు, జాబ్, కెరీర్, సెటిల్మెంట్ ఇలా అనేక విషయాల్లో అంతులేని స్ట్రెస్ పెరుగుతోంది. ఆఖరికి ప్రేమ, పెళ్లి, కుటుంబ సంబంధాల్లో కూడా ఒత్తిడి పెరగడం వంటి కారణాలు కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతోంది. చివరికి అది మతిమరుపుగా, డిమెన్షియాగా మారుతోందంటున్నారు వైద్యులు. ఐడెంటిటీ క్రైసిస్ ఆధునిక జీవితంలో అతిపెద్ద సమస్య. నలుగురిలో ఓ గుర్తింపు ఉండాలి, క్లాస్ రూమ్లో ఫస్ట్ ర్యాంక్లో రావాలి, ఆఫీస్లో ప్రయారిటీ పెరగాలి, ఏ సమూహంలో ఉన్నా అక్కడ ప్రత్యేక స్థానం ఉండాలి. సాదాసీదాగా ఉండడాన్ని భరించలేరు. పోటాపోటీ, నిరంతరం పోటీ పడుతూ పరిగెత్తుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది యువత. దీంతో మెదడుపై భారం పెరిగి తన సామర్థ్యాన్ని కోల్పోతోంది. సమాచారాన్ని ప్రాసెస్ చేసే శక్తి తగ్గుతోంది. చాలా స్ట్రెస్ ఉంటుంది. హౌస్ స్ట్రెస్ కానీ, జాబ్ స్ట్రెస్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెస్, టార్గెట్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ద టార్గెట్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద డిమాండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ వైఫ్, ఫ్యామిలీ, వాట్ ఎవర్. ఓకే, ఇవన్నీ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా హెడ్ పెయిన్ తీసుకొని టెల్ ఓకే నాకు గుర్తుండట్లేదు. లైక్ ఇఫ్ యూ ట్రై టు రిమెంబర్ 100 థింగ్స్ ఎట్ ఎ టైం ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా మీరు మర్చిపోతారు కదా. అండ్ 4-5 పనులు ఒకేసారి చేస్తే అన్నీ సరిగ్గా చేయరు, వెరస్ 1 or 2 చేస్తే కరెక్ట్గా చేయగలుగుతారు. సో ఇట్స్ లైక్ మోర్ స్ట్రెస్. దే ఆల్రెడీ హ్యావ్ సంథింగ్ టు డూ. స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ ఈస్ దేర్. సో దే వాంట్ టు డూ మల్టిపుల్ థింగ్స్. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మర్చిపోతారు, సరిగ్గా చేయలేరు. ఏదైనా ఒక విషయంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారంటే దాన్ని మెదడు సరిగ్గా స్వీకరించడం లేదు అని అర్థం. నిజానికి మెదడుకు ఒత్తిడి ఎక్కువగా ఇవ్వడమే దీనికి కారణం. ఏదైనా ఒక విషయంపై ధ్యాస పెడితే ఏకాగ్రత పెరుగుతుంది, దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఇప్పుడు నిమిషానికో డిస్ట్రక్షన్. ఓటీటీలు, సినిమాలు, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఒకటా రెండా? చదువుకు, ఉద్యోగానికి ఇలాంటి వినోదాలను కలిపి మల్టీ టాస్కింగ్ చేయడం కూడా జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణంగా మారుతోందంటున్నారు వైద్యులు. అయితే మరొక వరమని చెప్పుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని దాటుకుని వెళ్లాల్సిందే. గతాన్ని మరిచిపోయి ముందుకు సాగటం ఏ మనిషికైనా అవసరమే. కానీ ఆ మరపు నిత్య జీవితాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటే, అది కూడా వయస్సుకు సంబంధం లేకుండా వస్తే దాన్నొక వ్యాధిగా ఖచ్చితంగా గుర్తించాల్సిందే. మతిమరుపు వయస్సుతో పాటు పెరుగుతుందని అనుకుంటాం, కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా జ్ఞాపక శక్తి తగ్గుతోంది. చిన్నతనం నుంచే మతిమరుపు ఈ రేంజ్లో రావడానికి కారణం ఏంటి? ఆలస్యం చేస్తే మరింత ప్రమాదం ఉంటుందా? డెమెన్షియా లక్షణాలు యూత్లో ఎందుకు కనిపిస్తున్నాయి? లైఫ్ స్టైల్ని సమూలంగా మార్చాల్సిందేనా, లేకుండా కోలుకునేంత నష్టం జరుగుతుందా? కోలుకోలేకుండా పోతారా? దీనిపై డాక్టర్స్ ఏమంటున్నారు? ఇప్పుడేది గుర్తుపెట్టుకోనక్కర్లేదు, అన్నిటికీ గూగుల్ అమ్మ ఉంది. ఏ సమాచారం అవసరమైనా జస్ట్ గూగుల్ ఇట్ అంటున్నారు తప్ప మెదడుకు పని చెప్పేవాళ్లు కనిపించడం లేదు. ఏ చిన్న విషయమైనా ఆఖరికి బాగా తెలిసిందే అయినా గూగుల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు తప్ప సొంత మెమరీపై ఆధారపడటం లేదు. ఒకప్పుడు వేళ్ల మీదనే లెక్కలేసేవాళ్లు. ఫోన్ నెంబర్లు 10ల సంఖ్యలో గుర్తుండేవి. అడ్రస్లు, పిన్ కోడ్లు చిటికలో చెప్పేవాళ్లు. ప్రశ్న పూర్తి కాకుండానే సమాధానం చెప్పేంత అలర్ట్గా బ్రెయిన్ పనిచేసేది. కానీ ఇప్పుడు ఏదీ బ్రెయిన్లో స్టోర్ చేయాల్సిన పని లేదు. అన్నింటికీ షార్ట్ కట్లున్నాయి. ఒకప్పుడు క్యాలిక్యులేటర్ ఉండేది, ఆ తర్వాత కంప్యూటర్ వచ్చింది. ఇప్పుడు సర్వరోగ నివారణలా స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అందులోనే క్యాలెండర్, క్యాలిక్యులేటర్, బ్రౌజర్ ద్వారా కోట్లాది పేజీల సమాచారం, వికీపీడియాతో పాటు అనేకానేక వెబ్ పేజీలు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఇంత సమాచారం అరచేతిలో ఉన్నప్పుడు విడిగా గుర్తుంచుకోవడం అవసరమా అనుకుంటున్నారు. ఏది కావాలన్నా క్షణాల్లో మొబైల్ ఫోన్లో సెర్చ్ చేస్తున్నారు. ఆఖరికి సొంత ఇంటి అడ్రస్ చెప్పమంటే తడబడుతున్నారు. ఏ అడ్రస్కి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, అది డైరెక్ట్ చేస్తుంటే వెళ్ళిపోవచ్చనే ధీమాలో గల్లీలు, రోడ్లు, బోర్డులు ఏవీ గమనించడం లేదు. ఏ వస్తువైనా వాడుతుంటే కండిషన్లో ఉంటుంది, మరింత షార్ప్గా అవుతుంది. కానీ వాడకం తగ్గితే దుమ్ము కొట్టుకుంటుంది.
తుప్పు పడుతుంది. మెదడైనా అంతే. కేవలం 10% వాడకంతోనే మనిషి ఎన్నో సైంటిఫిక్ విజయాలు సాధించాడు అంటారు. అలాంటిది పూర్తి స్థాయిలో వాడి ఉంటే ఇంకెన్ని అద్భుతాలు జరిగి ఉండేవో. కానీ ఇప్పుడా కాస్త కూడా వాడకుండా అన్నిటికీ ఇంటర్నెట్టే ఆధారంగా మారిపోతోంది. దీని ప్రభావం మెదడుపై భారీగానే పడుతోంది. మెదడుకు ఎంత పని చెప్తే అది అంత షార్ప్గా పనిచేస్తుంది. ఒకప్పుడు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. రీడింగ్ హ్యాబిట్ మెదడుకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. చదివిన కథైనా వ్యాసమైనా మెదడు ఊహించుకుని అర్థం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు విజువల్గా అన్నీ కనిపిస్తున్నాయి. ఏ అంశం గురించి తెలుసుకోవాలన్నా వీడియోలు దొరుకుతున్నాయి. బ్రెయిన్ విజువలైజ్ చేసుకోవాల్సిన పని లేకుండా పోతోంది. చివరికి ఇది మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తోంది. ఇక విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. క్లాస్ రూమ్ పాఠాల కంటే పుస్తకాల కంటే ట్యాబ్లు, యూట్యూబ్ వీడియోలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనివల్ల తాత్కాలికంగా గుర్తున్న పరీక్షల తర్వాత ఒక్క ముక్క కూడా గుర్తుండని పరిస్థితి వస్తోంది. ఆఖరికి బ్రెయిన్ పనితీరు ఎక్కడి వరకు వచ్చిందంటే నిన్న మొన్న చేసిన పని గుర్తుండటం లేదు. రీసెంట్గా చూసిన సినిమా పేరు కోసం తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఇక అడ్రస్లైతే అసలే గుర్తుండటం లేదు. ఇవన్నీ సీరియస్ మెమరీ లాస్ సమస్య కాకపోయినప్పటికీ సూడో డిమెన్షియా అని అంటున్నారు న్యూరో వైద్యులు. దీనికి మన రోజువారీ సెడెంటరీ లైఫ్ స్టైల్ కారణమని చెబుతున్నారు వైద్య నిపుణులు. అల్జీమర్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా ఏజ్ వల్ల డీకే అయిన జబ్బులవి. ఓకే, కానీ ఇప్పుడు అది కిడ్స్ కానివ్వండి, లేదు టీనేజర్స్ కానివ్వండి, అడల్ట్లో ఉన్న వాళ్ళు కానీ మర్చిపోవడం అనే దాన్ని ఒక జబ్బులాగా పరిగణించలేము. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఎన్ అల్మిరా. సో దానిలో ఇన్ఫర్మేషన్ పెడుతుంది, అవసరమైనప్పుడు రిట్రీవ్ చేస్తుంది. ఇదే బ్రెయిన్ యొక్క ఫంక్షన్. ఇప్పటికి కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అదే స్టేజ్లోనే అంతే ఇదిగా ఉంటుంది. మన అలవాట్లు, జీవన విధానమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎక్కువ మానసిక ఒత్తిళ్లకు లోనైతే అనేక సమస్యలు వస్తాయి. మనిషి మెదడులో ఉండే న్యూరాన్లు, వాటి మధ్య సమాచారాన్ని చేరవేసే న్యూరో ట్రాన్స్మిటర్స్, న్యూరాన్ల మధ్య ఎప్పటికప్పుడు కొత్త కొత్త కనెక్షన్లు అన్నీ కలిసి మనిషి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. మన అలవాట్లు, జీవన విధానాలు సరైన రీతిలో లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. ఏదైనా విషయాన్ని జ్ఞాపకం ఉంచుకునేందుకు రిహార్సల్స్ అతి ముఖ్యమైనవి. ఒకవేళ మనం ప్రాక్టీస్ చేయకపోతే ఏదైనా విషయాన్ని మర్చిపోతాం. ఎక్కువసార్లు చెప్పినా లేదా రిహార్సల్స్ చేసినా ఆ విషయాన్ని దీర్ఘకాలం పాటు గుర్తుంచుకుంటాం. నిజానికి మన బ్రెయిన్ ఒక బీరువా లాంటిది. దానిలో మనం స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైతే అందులోంచి తీసుకోవచ్చు. ఎక్కడేం పెట్టామో, ఎప్పుడు పెట్టామో గుర్తు లేకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఐన్స్టీన్ లాంటి సైంటిస్ట్ జ్ఞాపక శక్తి గురించి చాలా కథలే విని ఉంటాం. భార్య పేరు మర్చిపోయాడని, ఇంటి అడ్రస్ కూడా మర్చిపోయాడని వింటూ ఉంటాం. ఏదైనా ఒక అంశంపై తీవ్రంగా దృష్టి పెట్టేవారి మెదడు ఇతర అంశాలను పట్టించుకోదు. దాని కారణంగా చుట్టుపక్కల జరిగే ఏ అంశాన్ని మెదడు స్టోర్ చేయదు. సాధారణ మనుషుల విషయానికి వస్తే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని వస్తువులు తీసుకురావాలనే ధ్యాసలో కారు లేదా బైక్ ఎక్కడ పార్క్ చేసింది మర్చిపోతుంటారు కొందరు. ఇది మతిమరపులో మరో కోణాన్ని చూపిస్తుంది. అంటే నిర్దిష్ట సమాచారాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ అవసరమైన సమాచారాన్ని మాత్రం గుర్తుంచుకుంటాం. ఇది కూడా మతిమరపులో మరో కోణం. కాస్త ప్రయత్నంతో దీన్ని జయించవచ్చు. అయితే మనుషుల్లో సెలెక్టివ్ మెమరీ కూడా ఉంటుంది. అంటే కొందరికి ఉండే ప్రాధాన్యతల కారణంగా కొన్ని విషయాలు బాగా గుర్తుంటే కొన్ని అసలే గుర్తుండవు. ప్రమాదాలు, ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోవడం లాంటి షాకింగ్ ఘటనల్లో ఇది జరుగుతుంది. అన్నింటికీ మించి అవసరమైనంత నిద్రపోకపోవడం కూడా మెమరీ సమస్యలకు కారణమవుతుంది. మెదడుకు అత్యంత తీవ్ర నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా చెబుతోంది. నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే మెదడు కొత్త కోణాలను సృష్టిస్తుంది. 7 గంటల నిద్ర లేకపోతే కొత్త కణాలు ఏర్పడవు. ఫలితంగా ఏ విషయాన్ని గుర్తుంచుకోలేరు. ఏకాగ్రత కుదరదు. చిరాగ్గా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అంటే మెదడును రక్షించుకోవాలంటే రోజు రాత్రి కనీసం 7 గంటల నిద్రపోవడమే పరిష్కారం. 8 గంటల నిద్రపోతే ఇంకా మంచిది. జ్ఞాపక శక్తికి నిద్ర చాలా కీలకం. అందుకేనేమో నిద్ర సరిగా పట్టనప్పుడు ఆయా విషయాలు టక్కున గుర్తుకురావు. నిద్రలేమితో మనసు కుదురుగ్గా ఉండదు. దీంతో జ్ఞాపకాలు ఏర్పడడం కష్టమవుతుంది. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపట్టేలా చూసుకోవాలి. దీనికోసం రోజూ వ్యాయామం చేయడం, సమయానికి పడుకోవడం, లేట్ నైట్ పార్టీలు, మద్యం, కాఫీ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అల్జైమర్స్ డిసీజ్లో అది మామూలుగా ఓల్డ్ ఏజ్కి వస్తాయి. ఆ వ్యాధిలో బ్రెయిన్ సైజ్ కొంచెం అది ష్రింక్ అవుతుంది, చిన్న సైజ్ అవుతుంది. అండ్ డే బై డే ప్రోగ్రెసివ్గా అది మెమరీ లాస్, మెమరీ కొంచెం తక్కువ అవుతుంది. అండ్ వేరే బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా అఫెక్ట్ అవుతుంది.
సో అది మోస్ట్ కామన్ కాజ్. బట్ చాలా డిఫరెంట్ వేరే కారణం కూడా ఉంది అది మెమరీ లాస్ గురించి. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఒక వ్యాధి ఉంది, వాస్కులర్ డిమెన్షియా. ఆ డిమెన్షియాలో ఏమవుతుంది, బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది. సో అది వ్యాధి ఉంది పక్షపాతం. సో వన్ సైడ్ అది చేతి కాలు పడిపోతుంది, వీక్నెస్, బికాజ్ ఆఫ్ అది బ్రెయిన్లో బ్లడ్ సప్లై తక్కువ వల్ల. ఇక దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కూడా మెదడు కణాలు చనిపోతాయి. మెదడు ముందు భాగం కుంచుకుపోతుంది. ఇది జ్ఞాపక శక్తిని, ఆలోచనా శక్తిని ప్రభావితం చేస్తుంది. నిరంతరం పనిలో మునిగి తేలే వ్యక్తులు, ఎవరైనా ఏదైనా చేయాలని అడిగితే నో చెప్పలేని వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. పైగా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొందరు మెదడుకు ఒత్తిడి కలిగించే పనులను చేస్తూనే ఉంటారు. కాబట్టి అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడుకు పని చెప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి, పనికి సెలవివ్వాలి. లేకపోతే మెదడుపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలుంటాయి. మరొక ముఖ్యమైన సమస్య షుగర్ వ్యాధి, మధుమేహం. అధిక రక్తపోటు ఉన్నవారిలో కూడా మతిమరుపు కనిపిస్తుందని అంటున్నారు డాక్టర్లు. మధుమేహంతో బాధపడే వారికి డిమెన్షియా వంటి మతిమరుపు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. రక్తంలో గ్లూకోజ్ నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినడం దీనికి కారణంగా కనిపిస్తుంది. ఇన్సులిన్ మోతాదులు ఎక్కువగా ఉండడం వల్ల మెదడు కణాలను దెబ్బతీయొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఏ అవయవమైనా వాడుతూ ఉంటే హెల్దీగా ఉంటుంది. కానీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు వచ్చాక బ్రెయిన్కి పని లేకుండా పోతుంది. అర్ధరాత్రి దాటిన నిద్రపోని లైఫ్ స్టైల్తో మెదడు అలసిపోతుంది. సోషల్ మీడియా ప్రభావంతో ఇంట్లో జనాలు కూడా మాట్లాడుకోవటం లేదు. అన్నీ కలిసి జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తున్నాయి. లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే తీరని నష్టం ఖాయమంటున్నారు డాక్టర్స్. డిమెన్షియా సాధారణంగా పెద్దవారిలో, ఏజ్ పైబడిన వారిలో కనిపించే మెదడు సంబంధిత సమస్య. దీని ఫలితంగా జ్ఞాపక శక్తి తగ్గడంతో మొదలుపెట్టి అనేక ఇతర సమస్యలు వస్తాయి. అయితే యువతలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటున్నారు వైద్యులు. ఈ మధ్య కాలంలో సైకియాట్రిస్టుల దగ్గర, న్యూరో ఆసుపత్రుల్లో ఎక్కువగా టీనేజర్లు, 20లో ఉన్నవాళ్లు కనిపిస్తున్నారు. వీరందరిలో కామన్ సమస్య మతిమరుపు. దీనికి స్వయంకృతాపరాధాలే కారణమనేది వైద్యులు చెప్పే మాట. ముఖ్యంగా మొబైల్ వాడకం వల్ల మన జీవన విధానం పూర్తిగా మారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ మతిమరుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది రోజువారీ పనుల్ని దెబ్బతీసే విధంగా కూడా మారవచ్చు. కానీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఆందోళనకరంగా మారుతున్నాయి. నిజానికి డిమెన్షియాలోని రకాల్లో ప్రధానమైనది అల్జీమర్స్. ఇది వయసు పైబడిన వాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు యువత కూడా డిమెన్షియా బారిన పడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, అన్హెల్దీ ఆహారపు అలవాట్లు ఉండటం, అవసరానికి మించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం అంటున్నారు వైద్యులు. ఒకప్పుడు క్యాలిక్యులేటర్లు వాడకుండా చిన్న చిన్న లెక్కలు చేయడం, ఫోన్ నెంబర్లను గుర్తుంచుకోవడం, అధికంగా పుస్తకాలు చదవడం వంటివి చేసేవారు. ఇలాంటి అలవాట్లన్నీ మెదడుకు వ్యాయామం లాంటివి. ఇవి మెదడు ఆలోచనా శక్తిని, జ్ఞాపక శక్తిని దీర్ఘకాలం పాటు మెరుగ్గా ఉంచుతాయి. కానీ ఈ తరంలో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడడం మన మెదడు సామర్థ్యాన్ని తగ్గించింది. దీంతో రోజురోజుకు జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తి క్షీణిస్తున్నాయి. మెదడును చురుగ్గా ఉంచుకోవాలంటే గూగుల్ మీద ఆధారపడకుండా అన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్ టైం విపరీతంగా ఉంటే అది మెదడు పరిమాణం, అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లను వాడటం వల్ల ఫ్రంటల్ కార్టెక్స్కు భారీ నష్టం కలుగుతుంది. రోజులో 7 గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడిపే పిల్లల్లో సెరెబ్రల్ కార్టెక్స్ సన్నగా ఉంటుందని పరిశోధనలు చూపుతున్నాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్లలోని విద్యుదయస్కాంత క్షేత్రాలకు ఎక్కువ సమయం పాటు ఎక్స్పోజ్ కావడం వల్ల తలనొప్పి, గందరగోళం, మెదడులో కణుతులు ఏర్పడడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పిల్లలు స్క్రీన్ చూసే సమయాన్ని పూర్తిగా తగ్గించాలి. అదే సమయంలో గతంలో కుటుంబాల మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ న్యూక్లియర్గా మారిపోయాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా కేవలం మొబైల్తోనే బ్రతికేస్తున్నాం. ముఖ్యంగా యువత కుటుంబ సభ్యులతో మంచి చెడు మాట్లాడటం కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు పక్షవాతం వస్తుంది. ఫలితంగా మెదడు కణజాలం దెబ్బతింటుంది. దీంతో ఆలోచించడం, మాట్లాడడం, గుర్తుపెట్టుకోవడం, ఏకాగ్రత చూపడం కష్టమవుతుంది. దీన్నే వాస్క్యులర్ డిమెన్షియా అంటారు. పైకి ఎలాంటి లక్షణాలు లేకుండా తలెత్తే సూక్ష్మస్థాయి పక్షవాతం పదే పదే రావడం కూడా మతిమరుపును తెచ్చిపెట్టొచ్చని అంటున్నారు వైద్యులు. పక్షవాతం ముప్పును పెంచే అధిక రక్తపోటు, గుండె జబ్బు, పొగ తాగే అలవాటుతోనూ ఇలాంటి డిమెన్షియా బారిన పడవచ్చు అంటున్నారు డాక్టర్లు. అంతేకాకుండా పొగ తాగే వారిలో ఆలోచించడానికి, ఆయా విషయాల్ని గుర్తుపెట్టుకోవడానికి తోడ్పడే మెదడులోని భాగం దెబ్బతినే ప్రమాదం ఉంది. స్మోకింగ్ అలవాటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. ఇది వాస్క్యులర్ డిమెన్షియాకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అధిక బరువు అనేక ఇతర సమస్యల్లాగే
మతిమరుపుకు కూడా కారణమవుతుంది. ప్రతి ఒక్కరిలో BMI 25 లోపు ఉండేలా జాగ్రత్త పడాలి అంటున్నారు వైద్యులు. శరీర ఎత్తు, బరువు నిష్పత్తి 25 కన్నా ఎక్కువ ఉంటే మున్ముందు డిమెన్షియా ముప్పు పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అధిక బరువుతో ఎప్పుడైనా సరే గుండె జబ్బు ముప్పు పొంచి ఉంటుంది. ఇది కొన్నిసార్లు మెదడు క్షీణించడానికి, మతిమరుపు సమస్యలు తలెత్తడానికి దారితీయొచ్చు. కాబట్టి అధిక బరువు, ఊబకాయం తలెత్తకుండా చూసుకోవాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెదడు క్షీణించడం, మతిమరుపు, డిమెన్షియా ముప్పులు తగ్గుతాయి. అప్పటికే డిమెన్షియా గలవారిలోనూ వ్యాయామంతో మెదడు పనితీరు మెరుగవుతుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవటము, ప్రతి దానికి ఏదైనా సెర్చ్ చేయాలన్నా కానీ గూగుల్లో సెర్చ్ చేయడం, సో మనం గుర్తుపెట్టుకోవాలన్న ఒక ఇంటెన్షన్ అనేది చాలా క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అండ్ దాంతో మెజారిటీ ఆఫ్ ద కామన్ ఈ యూత్లో, పిల్లల్లో కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఎక్కువగా ప్రాపర్ స్లీప్ లేకపోవటము, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కొంచెం చేంజ్ అవటము, ప్రాపర్ డైట్ లేకపోవటము, ప్రాపర్ న్యూట్రిషన్స్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్స్ వల్ల మెజారిటీ ఆఫ్ ద టైం కొంతమంది డిప్రెషన్ వల్ల, లేకపోతే సైకాట్రీ డిజార్డర్స్లో డిప్రెషన్, యాంగ్జైటీ, యంగేజ్లో ఇప్పుడు సైకాట్రీ డిజార్డర్స్ కూడా చాలా ఎక్కువగా ప్రివలెన్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో దానివల్ల కూడా ఈ మతిమరుపు, ఈ జనరలైజ్డ్ ఫర్గెట్ఫుల్నెస్ అనేది కామన్గా జరుగుతుంటుంది. మనిషి శరీరం అత్యంత విలువైనది. ఆర్గాన్స్కి డ్యామేజీ జరిగితే అన్ని సందర్భాల్లో రివర్సల్ వీలు కాదు. కొన్ని వైద్యానికి కూడా లొంగే అవకాశం ఉండదు. మెదడుకు కూడా ఒకసారి డ్యామేజ్ జరిగితే దాన్ని సరిచేయడం అంత తేలిక కాదు. జీవితాంతం ఆ భారాన్ని మోయాల్సిందే. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా యాక్టివిటీస్ కాస్త తగ్గించి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్లో ఉంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. మతిమరుపు లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.